హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ బజ్జీ అయితే చేసి చూపిస్తున్నాను. ఇందులో టేస్టీ ఏంటా అంటే బజ్జీ మిర్చి బజ్జీ అందరికీ తెలుసు, ఆలు బజ్జీ అందరం చేస్తాం. కానీ బీరకాయ బజ్జీ చాలామందికి తెలియదండి, చాలా రేర్ అనమాట. బీరకాయతో బజ్జీ చేస్తారని ఆలోచిస్తారు. అది టేస్టీగా ఉంటుందని చెప్పాను. మరి హెల్దీ ఏంటా అంటే నార్మల్గా మనం బజ్జీ అంటే శనగపిండితో చేస్తాం. కాకపోతే ఈ వీడియోలో నేను కందిపిండితో అయితే చేసి చూపిస్తున్నాను. అది కూడా ఎర్ర కందిపప్పుతో అండి, ఎల్లో కలర్ది కాదు, పసుపు కలర్లో ఉండే కందిపప్పు కాదు, ఓన్లీ ఇది రెడ్ కలర్లో ఉండే టూర్ దాల్ అనమాట. ఎర్ర కందిపిండితో అయితే చేసి చూపిస్తున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని మెత్తగా మిల్లు ఆడించుకోవాలి. సో ఈ బజ్జీ కోసం అయితే లేతగా ఉండే బీరకాయ అయితే తీసుకోవాలి. మనకి లేతగా అంటే జస్ట్ మనం గోర్లతో అలా కుచ్చితే సాఫ్ట్గా దిగిపోతుంది. దాన్ని బట్టి మనకి ఇది లేతగా ఉందని అర్థమైపోతుంది. సో లేతగా ఉన్న బీరకాయ అయితే బజ్జీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బీరకాయకి పైన గెనుపులు ఉంటాయి కదా, జస్ట్ వాటిని పీల్ చేస్తే సరిపోతుంది. మొత్తం స్కిన్ పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకుంది లేత బీరకాయ కదా, ఆ స్కిన్ కూడా లేతగా ఉంటుంది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అది కూడా సాఫ్ట్ అయిపోతుంది, మనం తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అందుకని పైన గెనుపుల వరకు తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా జస్ట్ పైన గెనుపుల వరకు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనం బజ్జీలు నేను సర్కిల్గా కట్ చేసుకుంటున్నాను. అది కూడా ఎలా మరీ అలా అని సన్నవి కాదండి, అలా అని మరీ మందంగా కాదు. ఎందుకంటే లావు ఎక్కువగా అయితే ఉడకడానికి టైం పడుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. మరీ సన్నవి కాదు, అలా అని మరీ మందంగా కాదు. ఇలా సర్కిల్గా అయినా కట్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే మనకి మిర్చి బజ్జీలాగా పొడవుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ రెండిట్లో మీకు ఎలా ఇష్టమైతే ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరి బజ్జీకి బ్యాటర్ అయితే కలుపుకోవాలి కదా, పిండి. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కందిపిండి తీసుకున్నాను కదా, దీన్ని శుభ్రంగా జల్లిచ్చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇందులోనే కొంచెం వంట సోడా వేస్తేనండి బజ్జీలు బాగా పొంగుతాయి. కంపల్సరీగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మీ టేస్ట్ సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఈ బజ్జీకి నిమ్మకారం అయితే రెడీ చేసుకుంటున్నానండి. అందుకని నేను ఈ పిండిలో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు. లేదు మీరు డైరెక్ట్గా ఓన్లీ బజ్జీనే తినేస్తాము, మాకు నిమ్మరసంతో చేసిన కారం అవసరం లేదు అనుకున్నారనుకోండి, ఈ బ్యాటర్లోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే జీలకర్ర వాము కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు, మా పిల్లలు తినరని. సో మీరు కావాలంటే ఆ రెండిట్లో ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి, జీరా కానీ వాము కానీ. సో మొత్తం విస్కర్ తోటి ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనకి బజ్జీ బ్యాటర్ తెలుసుగా చాలామందికి ఐడియా ఉంటుంది, చూడండి లేదంటే. సో ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఒక బజ్జీని ముంచి పైకి తీస్తే దానికి కొంచెం పిండి అంటుకోవాలి, మరీ పూర్తిగా జారిపోయినట్టుగా మనకి బీరకాయ కనిపించకూడదు కంప్లీట్గా. సో అలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా కలుపుకోకండి, అంటే లోపల పిట్టు కట్టినట్టుగా వచ్చేస్తాయి బజ్జీలు. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఆ కన్సిస్టెన్సీ కలుపుకుంటే సరిపోతుంది. సో ఒక పక్క మనం డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, మరీ ఎక్కువ కాగనివ్వకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందనుకోండి, బజ్జీ వేయగానే పైనంతా నల్లగా అయిపోతుంది, లోపల పిండి అంతా అలానే ఉంటుంది, పిట్టు కట్టినట్టుగా అలా వచ్చేస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారా, వేయగానే అలా జస్ట్ లేస్తే సరిపోతుంది. అంటే మీడియం మంట, మరీ లోగా కాదు అలా అని హైలో కాదు, మీడియంగా మనకి నూనె కాగితే సరిపోతుంది. ఈ విధంగా నూనె కాగిన తర్వాతకి బజ్జీని అలా ముంచేసి వేసుకున్నా సరే, లేదా ఫస్ట్ వేసే వాళ్ళైతే ఏదైనా స్పూన్ తోటి జాగ్రత్తగా, అంటే రెండు వైపులా మనకి పిండి అనేది అంటాలి బీరకాయకి. స్పూన్తో వేసినా పర్వాలేదు, 1-2 వేసారనుకోండి మనకు అర్థమైపోద్ది ఓకే ఇలా ఓకేనా లేదా అని. లేదంటే మీకు బాగా అలవాటు ఉందనుకోండి చేత్తో వేసేయచ్చు. సో వెయ్యగానే ఎప్పుడైనా సరే అండి, ఏ బజ్జీ అయినా సరే, పిండి వంటలు వేయైనా సరే, వెంటనే గంటెతోటి తిప్పకూడదు. వేసిన తర్వాతకి 1 మినిట్ ఆగి ఆ తర్వాతకి అయితే మనం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే వేగిపోయాయి, వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుందాం.
సో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మా ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా సైడ్ నుంచి మీకు కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. సో బజ్జీ కోసం నిమ్మకారం అని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో నిమ్మకాయలు మీరు 2 పిండుకుంటారంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మరసం రెడీ చేసుకోండి. నేనైతే ఒక 2 కాయలు తీసుకున్నాను. అదేవిధంగా కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, వీటన్నిటిని బాగా కలిపేసుకున్నాక మనకు ఉప్పు తగ్గింది అనుకోండి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. బీరకాయ బజ్జీకి నిమ్మకాయ కారం అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తింటే ఒక రకమైన టేస్ట్ అండి, నిమ్మరసం కారంతో తింటే టేస్ట్ ఇంకో రకంగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.